ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఏం చేస్తున్నావు? చూసినా బెల్లమన్నం చేస్తున్నావు నువ్వు? ఏంటి అవి ఆటలాడుతున్నావు? మరి బియ్యంతో ఆటలాడుతున్నావా? పోయి అదండి, ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాం. బియ్యం పోసి దాంట్లో నీళ్ళు పోయి పో. సౌండ్ బాగానే వచ్చింది. పో నానతాయి. లేదంటే నువ్వు వీడియో తీయి, నేను చెప్తా ప్రాసెస్ మొత్తం. బెల్లం అన్నంకి అయితే బియ్యము కడిగి నానబెడతాను. చూసిన దానికి కావాల్సినవి అన్నీ ఇగో. తగినంత కొన్ని బియ్యం అయితే మింగేయకండి ఫ్రెండ్స్, దెబ్బలు పడతాయి నీకు. తగినంత బెల్లం తీసుకుందాం. తగినంత ఎండు కొబ్బరి అయితే తీసుకుంటున్నా నేను. మాకు ఇంట్లో ఎండు కొబ్బరి ఉంది, ఎండు కొబ్బరి తీసుకుంటున్నా. ఆ తర్వాత ఇదండి కొన్నే పట్టు పక్క పెట్టేసి జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా ఇవేమంటారు పుచ్చకాయ గింజలండి, ఇవైతే తీసుకున్న. ఇవన్నీ సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకుంటా. జీడిపప్పు, బాదం పప్పు కట్ చేసి ఇవైతే పక్కకు పెట్టుకుంటా. ఈ డబ్బాలు ఏముందని చూస్తాను రా. దీంట్లో అయితే విలాచి ఉన్నాయి. మొద్దు చూసిన విలాచులు, గరం మసాలాల్లో ఉన్నాయి. ఇవి వేరుకొని కొంచెం దంచి పెట్టుకుందాం. నేను దంచి పెట్టుకుంటాను. కొంచెం కొబ్బరి కట్ చేసి బెల్లం దంచుకుంటాం. ఓకేనా? వీడియో చూస్తాను వాళ్ళు పూర్తి వీడియో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రాసెస్ మొత్తం పెడతా చూడండి. ఓకేనా? ఇవ్వండి ఫ్రెండ్స్, మేమైతే జీడిపప్పు, బాదాము కట్ చేసి పెట్టుకున్న ముక్కల కింద. ఇంకా విలాచి అయితే నా కాడ ఒక 3 విలాచి ఉన్నాయండి. ఆ 3 విలాచి నేను పొట్టు తీసుకున్నా. పొట్టు తీసుకొని మంచిగా పొట్టు పక్కకు పెట్టిన. చాయ్లోకి పొడి అయితే చేసి పెట్టిన, కనిపిస్తుంది కదా. అవి చూసిన చూడు. నేను బెల్లము కట్ చేసి పెట్టిన, తురిమినానండి. తురిమి అది సరిపోదని చెప్పి మళ్ళీ కొంచెం దంచిన. అయితే ఇంకా చాలని మళ్ళీ చూసిన చేస్తుంది. ఇగో కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టింది, ఎండు కొబ్బరి. ఇవన్నీ ఒక దాంట్లోకి అయితే తీసుకుందాం. ఇంకా నేను ఎలా చేస్తానో చూపిస్తా. పదండి, స్టవ్ కాడికి వెళ్దాం. ఏంటి మమ్మీ బియ్యమా? నానబెడితే దాకా అడిగి పెడతానా? అయ్యా, నేనైతే అత్తే ఎసరు అయితే పెట్టుకోవట్లేదండి. నా అందాజు ప్రకారం నేను ఎసరు పోసుకొని పెట్టుకుంటా. నేను అన్నం ఉడికేటట్టు ఎసరు పోసుకొని పెట్టుకుంటా. మీరు కూడా కొలత ప్రకారం తీసుకుంటే కొలత ప్రకారం తీసుకోండి. లేదు అని అంటే మీ ఇష్టము. ఒక నిమిషం. ఇదండి, ఈ గ్లాస్తో అయితే నేను బియ్యం తీసుకున్నా కదా. ఎసరు అయితే ఈ గ్లాస్తో పోసుకోవట్లేదు, నేను నార్మల్గా పోసుకుంటున్నా. ఇంకో పోసిన ఎసరు అయితే సరిపోదని చెప్పేసి ఇంక కొంచెం అయితే పోసిన. మనకి అన్నము మెత్తగా అవ్వాలి కదా. నాకు తెలిసినట్టు నేనైతే నా స్టైల్లో నేను మెత్తగా అయితే చేస్తాను. స్టవ్ మీద పెట్టిన, స్టవ్ ఆన్ చేసిన. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు అయితే వేస్తానండి. ఉప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మా ఆంధ్ర స్టైల్ ఇది. మా అమ్మ అయితే ఇట్ట చేసిద్ది. ఇంకా మా అమ్మ చేసిద్దండి, చాలా బాగుంటుంది అసలుకి. నైట్ చేసి పెడితే ఉదయాన్నే తింటే ఎంత మంచిగా ఉంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది. మమ్మీ ఇలాంటివి బాగా చేసిద్ది. గుమ్మడికాయ బెల్లం వేసి వండుతారు చపాతీ లేక, అది కూడా చాలా బాగుంటుంది. నాకైతే రాదు కానీ మా అమ్మ చేసిద్ది. ఇప్పుడు ఇంక మూత వేసి ఉడికించుకుందాం. ఇది ఉడికినాక మిగతా ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను. అన్నం చూద్దామండి. ఉడుకుతుంది చూడండి. కొంచెమే కదా, తొందరగా ఉడుకుతుంది. ఇంకో ఇలాంటి గంట ఉంటే ఇలా పెట్టుకోండి. లేదంటే సంగటగలు పెట్టుకుంటే తెడ్డు ఉంటుంది కదా, అదేం పెట్టుకోండి. అది కూడా లేదంటే గట్టిగా ఉండే గంట పెట్టుకోండి. మంచిగా ఇట్లా మనము ఇది అన్నం ఉడికిద్ది కదా, అప్పుడు కలుపుకోవటానికి బాగుంటుందండి. అందు గురించి నేను చెప్తాను. చూడండి, ఉడుకుతుంది. ఇది ఇంకా ఉడకాలి. 1% ఉడికింది, ఇంకా 3% ఉడకాలి. మూతేసి ఉడికిస్తాను నేను. ఇదండి, అన్నం అయితే బాగా ఉడికిపోయింది. చూడండి, ఇట్లా ఉడకాలి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న బెల్లం అయితే వేసుకుంటా. బెల్లం వేసుకున్నాక ఒకసారి తీపి ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం తీపి సెట్ చేసుకోండి. కలుపుకొని తీపి ఉందా లేదా, బెల్లం కరిగిద్ది కదా, బెల్లం కరిగినాక తీపి చూసుకొని బెల్లం వేసుకోండి. తీపి మీడియం అయినా సరిపోయిద్ది, ఎక్కువ అవసరం లేదు అనుకున్న వాళ్ళైతే మీడియం వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసుకొని అన్నం ఉడికేటప్పుడే నేనైతే ఉప్పు వేసిన. చూడండి, బెల్లం వేసినాక ఇంకా నీరు వచ్చింది కదా.
ఈ నీరంతా పీల్చుకొని మనం వెంటనే గంటతో కలబెట్టుకుంటా అంటే అన్నం మంచిగా అయింది. మాకు బాగా తీపి ఉండని అవసరం లేదు, మేము మీడియమే తింటాం. ఇప్పుడు దీంట్లో వచ్చి ఇలాచి పొడి, ఇలాచి దంచుకున్నా కదా, ఇలాచి పొడి అయితే వేసుకుంటున్నా. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇలాచి పౌడర్ అయితే మంచిగా స్మెల్ వస్తుంది. చూసిన వీడియో తీరాదు, బొక్క చదువుకోవాలి నేను. నువ్వు నేను పని చెప్పినప్పుడే అన్ని చేస్తా, కొట్టి అప్పుడేం ఖాళీగా ఉంటావు. పో తొందరగా చదువుకో. బాగా తీసుకొని ఇది ఉడుకుతూ ఉంటుంది. నీరు ఉంది కదా, నీరు అంతా గుంజేంత వరకు ఉడికిద్దాం. ఏంటి మమ్మీ అయ్యి పాలు ఏం చేసినావు పాలతోనే? పాలతో ఏం చేయాలి? అయిందా ఇది? ఇది అయిందా బెల్లం అన్నం? చూపి. ఇక్కడ ఒక గిన్నె పెట్టుకున్నా, గిన్నెలో వచ్చి తగినంత నెయ్యి వేసుకుందాం. ఒక స్పూన్ వేసినా కదా, ఇంకా కొంచెం వేద్దాం. గట్టిపప్పు, నెయ్యి, బెల్లం అన్నం బాగుంటుంది. సరిపోయిద్దిలే, నెయ్యి అంతా కరగాలి. దీంట్లో పోయింది కాదు. కరిగే లోపల మనం ఏం చేసుకున్నాం ఇప్పుడు? ఇదైతే అన్నం కలుపుకున్నాం. నెయ్యి కరిగే లోపల అన్నము మంచిగా దాంతో ఇట్లా మ్యాష్ చేస్తారా, మ్యాష్ చేస్తారా అంటారు. మ్యాష్ స్మాష్ స్మాష్ చేసేద్దాం మంచిగా. ఇలా కలుపుకుంటే మంచిగా కలిసిపోయిద్ది. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందో చూసుకో. కలుపుకొని నెయ్యి అయితే కరిగిపోయింది. ఇట్నే ఉండని, అది ఉడుకుతుంటుంది. నెయ్యి కరిగింది చూడు. ఇప్పుడు ఇవన్నీ నేతిలో వేసుకుందాం. నేతిలో మంచిగా వేయించుకుందాం. నెయ్యి మరి నెయ్యి అంట. అయ్యో, మంచిగా వేయించుకుందాం. ఇవి ఎర్రగా అవ్వాలి కొంచెం. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవైతే బ్రౌన్ కలర్ అయితే రావాలంట ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ అయ్యేదాకా మనం వేయించుకోవాలి. ఏదంటారు, వేగితేనే కొబ్బరి ముక్కలు బాగుంటాయి, టేస్ట్ చిటపటా ఉంటుంది. అయితే ఇదా ఇవే పుచ్చుకాయ గింజలు. ఇవి దూరం ఉండేది బెటర్లా ఉంది. స్టవ్ అయితే బంద్ చేసిన. స్టవ్ బంద్ చేసినాక ఇవి చూడండి ఎలా ఉన్నాయి, ఈ కలర్ వచ్చినాయి. ఇప్పుడు ఇదంతా తీసి బెల్లం అన్నంలో పోసేసుకుందాం. నెయ్యి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టించి మీరు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందాం. ఇది మొత్తం సిమ్లో పెట్టుకొనే చేసుకుంటున్నాను అండి నేనైతే. మీరు కూడా సిమ్లో పెట్టి చేసుకోండి. ఐలో పెట్టద్దు, ఐలో పెడితే ఎసరం తిరిగిపోతుంటుంది, అడుగంటే అక్కడ ఉడకదు, సరిగా రాదు. మంచిగా వచ్చింది చూడండి. చూడండి ఎలా వచ్చింది, పలుకులన్నీ బాగా కనొస్తున్నాయి, స్మెల్ కూడా బాగుంది. ఇంకొక 2 నిమిషాలు ఆగి ఆ తర్వాత స్టవ్ బంద్ చేసుకుందాం. స్టార్ట్. ఫ్రెండ్స్, బెల్లం అన్నం అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ బంద్ చేస్తాను. ఇట్లా ఉండాలండి, ఇట్లుంటే మనం స్టవ్ బంద్ చేసుకుంటాం కదా, ఈ వేడికి సరిపోయిద్ది. మరీ గట్టిగా చేసేసుకుంటే అడుగంటిపోయిద్ది. ఓకేనా? రైస్ అయితే అయిపోయింది. వీడియో చూస్తున్న వాళ్ళు పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.